కీర్తనలు 50 కీర్తన 23, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకోనేను. మనము చెల్లించే స్తుతి స్తోత్రాల ద్వారా ఆయన ఆనందపడతాడు. అంత మాత్రమే కాదు, స్తుతి స్తోత్రాలు చెల్లించడం ద్వారా దేవునిని మనము మహిమ పరుస్తూ ఉన్నాం. దేవునిని ఆనందపరిచే విషయాలలో ఇది ఒకటి, స్తుతి స్తోత్రాలు చెల్లించడం. స్తుతియాగం అర్పించేవాడు దేవునిని సంతోషపరుస్తున్నాడు, అలాగే దేవునిని మహిమపరుస్తున్నాడు. దేవునిని సంతోష పెట్టేదానికి మన జీవితాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. దేవునిని మనం సంతోష పెట్టగలిగితే దేవుడు మనలను కూడా సంతోషంగా ఉండేటట్లు చేస్తాడు. ఆమేన్. దేవునికి మనం ఆనందాన్ని కలిగించే పిల్లలమై జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయన పిల్లలమైన మనం కన్నీళ్లు విడుస్తూ ఉంటే తండ్రిగా చూస్తూ మౌనంగా ఉండడు, కానీ ఆయన మనకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేదానికి మన కొరకు సిద్ధంగా ఉంటాడు. పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఒక 10 రూపాయలు అడిగారు అనుకోండి, నాకు ఒక 10 రూపాయలు ఇవ్వాలి అని అడిగారు అనుకోండి, మొదట నేను చెప్పిన పని చేయరా, అప్పుడు ఇస్తాను నీకు అంట. పిల్లలు తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగించే ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఇక ఆ తల్లిదండ్రులకి అంతకంటే ఆనందము గౌరవము ఇంకేముంటుందండి. నేను చెప్పిన పని చేస్తున్నావురా, నీ ద్వారా నాకు సంతోషం కలుగుతుంది, ఇదిగో అమ్మాయి నీ ద్వారా నాకు ఆనందం కలుగుతుంది, 10 రూపాయలు అడుగుతున్నావా, 20 రూపాయలు తీసుకో అని ఇస్తారు. చాలా మంది ప్రార్థన చేయండి అయ్యా అంటూ ఉంటారు. మాకు పిల్లలు కావాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయండి అంటారు. దేవుడు పిల్లలు ఇచ్చిన తర్వాత ఈ పిల్లలు అనవసరంగా నా కడుపులో పుట్టారయ్యా అంటూ ఉంటారు. మన పిల్లలు మనకు సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు మనకు ఎంత ఆనందం కలుగుతుందో, ఆ ఆనందములో మన పిల్లల కొరకు మనం ఏమైనా చేయాలి అని ఊహించినట్లుగా మరి దేవుని పిల్లలమైన మనము దేవునికి ఆనందాన్ని కలిగించే వారమై ఉన్నట్లయితే మరి దేవుడు మనలను సంతోషంగా ఉండేటట్లు చేస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దేవునికి స్తుతులు చెల్లించడం ద్వారా, స్తోత్రాలు చెల్లించడం ద్వారా దేవునికి ఆనందం కలుగుతుంది, అలాగే దేవునిని మనం మహిమపరచగలం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. స్తుతులలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు మాకు తేటగా తెలియజేశారు. ప్రతిరోజు మేము స్తుతించి ఇలాంటి అనుభవాన్ని మేము పొందుకొని ఇదిగో మా జీవితాల్లో నూతన కార్యాలు చూసి శత్రువు ప్రయోగాలు ఉద్దేశాలన్నిటినీ లయమైపోవునట్లుగా స్తుతులలో ఉన్న శక్తిని అనుభవించుటకు సహాయించి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.